విషాద యాత్ర దుసపాటి లొద్ది జలపాతం వద్ద ప్రమాదం అంట. నీట మునుగు యువకుడు మృతి. అబ్బా, కాపాడేందుకు ప్రయత్నించిన ముగ్గురు, వారిని రక్షించిన మరో యువకుడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల అటవీ ప్రాంతంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతం వద్ద ఆదివారం ప్రమాదం జరిగింది. జలపాతంలో నీట మునిగి యువకుడు మృతి చెందాడు. స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని రామంతపూర్కు చెందిన మహేశ్వన్ 18 ఏళ్ళు ఉన్నాయి, అంటే చిన్న పోరడే. హర్షారెడ్డి, శివారాం, అర్జున్, అభిరామ్, సాక్షిత్తో పాటు దంపతులు రాకేష్, పూజ స్నేహితులట. వీరంతా కలిసి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్లో బయలుదేరి వాజేడు మండలంలోని కొంగాల అటవీ ప్రాంతంలో ఉన్న దుసపాటి లొద్ది జలపాతం వద్దకు వచ్చారు. ఉదయం 8:30 గంటల సమయంలో చేరుకున్నారంట. ప్రకృతి అందాలను వీక్షిస్తూ జలపాతం వద్ద సందడి చేశారు. వీరిలో మహేశ్వన్ జలపాతం కింది భాగంలో ఉన్న నీటి అంచు భాగంలో నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఒక్కసారిగా నీటిలోకి జారిపడ్డాడు. ఈ నీళ్ళ బండరాయిల మీద నిలబడితే ఎట్లుంటుందో తెలుసా? అది మొత్తం పాకర ఉంటుంది. ఆ పాకర రాయి మీద నిలబడి ఫోటోలు తీసుకుంటే జారిపోయి నిలబడ్డాడు. ఈ జలపాతం మునిగిపోతున్న అతన్ని పక్కనే ఉన్న పూజ, శివరాం, హర్షారెడ్డి ఈత రాకపోయినప్పటికీ కాపాడేందుకు నీటిలో దూకినట్టు. నిజంగా వాళ్ళు సాహస వీరులే. పూజను పట్టుకునేందుకు మహేశ్వని యత్నించిన ఫలితం లేకుండా పోయింది. పూజ, శివరాం, హర్షారెడ్డి సైతం మునిగిపోతుండగా ఒడ్డున ఉన్న వీరి స్నేహితుడు అర్జున్ నీటిలోకి దూకి ఈత రాకపోయినప్పటికీ వారు ముగ్గురిని ఒడ్డుకు చేర్చినట్టు. నిజంగా గ్రేట్ అర్జున్ అనేటోడు. అప్పటికే మహేశ్వర్ నీట మునిగి గల్లంత అయినట్టు. ఈ క్రమంలో స్నేహితులు, స్థానికుల సాయంతో పోలీసులకు, అటవీ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్థానిక ఈతగాళ్ల సాయంతో మహేశ్వర్ మృతదేహాన్ని వెలికి తీశారంట. ఎటు సుడికథ. మహేశ్వర్ హైదరాబాద్లోని బీఎస్సీ బయోటెక్నిక్స్ చదువుతున్నాడంట. తండ్రి సాయి పవన్ గణేష్ ప్రైవేట్ కంపెనీలో ఏదో పని చేస్తుంటాడు. ఎంత విషాదం అంటే నాకు అర్థం కాదు. చేతికొచ్చిన కొడుకు పండ్లు కాయాల్సిన చెట్టు కూలిపోతే ఎంత బాధ ఉంటుందో. మహేషుడు అంటే చిన్నపిల్లగాడే 18 ఏళ్ళు. ఆ జలపాతం దగ్గరికి పోయి ఆ జలపాతం కింద రాళ్ళ కాడ నిలబడి ఫోటోలు తీసుకుంటే ఉంటుంది. నిరంతరం నీళ్లు వారుతూనే ఉంటాయి. జలపాతం పాకర పట్టిపోయి ఉంటాయి. మట్టం బండలు, రాళ్ళు, రప్పలు అంతా అక్కడ. అందుకనే అనేది ఉత్సాహం ఉండాలి, కానీ అతి ఉత్సాహమే ప్రమాదం. ఇప్పుడు కడుపుకోత కదా తల్లిదండ్రులకు. ఇంకా విచిత్రం ఏంటంటే ముగ్గురు ఇంకా గల్లంత అవుతుండ్రు. అది బచాయించారు కొంతలా. ఆ ముగ్గురిని అర్జున్ అనే వ్యక్తి ఆ పిల్లగాడు కాపాడిన అంటే ఇంకా నిజంగా గ్రేట్ ఆ పిల్లగాడు. లేకపోతే 4 చనిపోతుండ్రి పరిస్థితి. ఆ సెల్ఫీలు ఆడిపోయినా ఏడిపోయినా సెల్ఫీలేనా? ఆ జలపాతం ప్రమాదం. అది ఆ రాళ్ళ మీద మొత్తం పాకర ఉంటుంది. చాలా జాగ్రత్త ఉండాలి కదా. అందుకనే అనేది ఊకే అనను. ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని బతకాలి భూమి మీద. మనుషుల నుంచే కాదు, ప్రకృతి నుంచి కూడా ప్రమాదం ఉంటుంది మనకు. అనువనం ప్రమాదమే మనకు. అట్లానే భయపడుతూ బతకడం అని కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలనేది నేను చెప్పే మాట. ఇప్పుడు ఏమైంది? విషాదం కాలేదా? సరదాగా ఆదివారం అందరూ ఆ జలపాతం దగ్గరికి పోయినరు, ఓ శవాన్ని ఎంటేసుకొని వచ్చిండ్రు. ఏంది పరిస్థితి? అందుకే నేను ఏమంటున్నా అంటే జాగ్రత్త ఉండండి. ఉత్సాహం ఉండడం తప్పులేదు. అత్యుత్సాహమే ప్రమాదం. అత్యుత్సాహమే మన కొంపలను ఆరుస్తుంది, మనల్ని చచ్చిపోయేటట్టు చేస్తుంది, మృతదేహాలు ఇంటికి వచ్చేటట్టు చేస్తుంది. అత్యుత్సాహం మంచిది కాదు. మరి యువత గమనించారో నాకు తెలియదు, కానీ కేవలం సెల్ఫీల మోజులో పడిపోయినరా మొత్తం. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఇదే పిచ్చి. లైకులు రావాలి, కామెంట్ రావాలి, షేర్లు వాడాలి. గిదేనా మనం నేర్చుకునేది? ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. చిన్న పిల్లగాడు, 18 ఏళ్ళ పిల్లగాడు, మహేశ్వన్ స్నేహితులతో చివరి సెల్ఫీ అంటే. ఇగో ఈ పిల్లగాడే మృతదేహం. ఏం లాభం? 1000 ఏళ్ళు బతకనికి వస్తాం ఈ భూమి మీదకి. ఇప్పుడు 60-70 ఏళ్ళు బతకడమే గగనం అయిపోయింది. కానీ ఉన్నన్ని రోజులు జాగ్రత్త ఉండండి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. మనం సమాజానికి ఉపయోగపడకపోయినా సరే కనీసం తల్లిదండ్రులకు అయినా ఉపయోగపడాలి కదా, కుటుంబ సభ్యులకైనా ఉపయోగపడాలి కదా. ఏం కర్మ, ఏం కథ? కొంచెం జాగ్రత్త ఉండండి యువత. ఉత్సాహం తప్పులేదు, అత్యుత్సాహమే ఇట్లా చేస్తుంది. అందుకే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ జలపాతాల దగ్గర ఎట్లుండాలి, ఏం కథ అనేది దూరం నుంచి చూస్తే అయిపోదా? ఆ తుంపర్లు ఉంటాయి, నీటి తుంపర్లు. కొంచెం దూరం ఉంటే పడవా మన మీద, దాంట్లో దగ్గరికి లోపలికి పోతే గిట్లే అవుతాయి ప్రమాదాలు. ఇంకా 4 చచ్చిపోతుండ్రి. చాలా బచాయించారు నిజంగా. వాళ్ళకు ఈ భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి ఇంకా.